ప్రేమగల తండ్రి, ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. నమ్మదగిన దేవుడిగా మాతో మీరున్నారయ్యా, అందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధించుకోవడానికి మాకిచ్చిన ఈ అర్హతను బట్టి వందనాలు. నిజమే స్వామి, మీ సన్నిధి లేకపోతే ఏనాడో మరణమై స్మరణకు రాని వ్యక్తులు మళ్ళీ ఉండేవారు. మీ సిలువ రక్తం చేత మమ్మల్ని శుద్ధీకరించి నరకము నుండి మమ్మల్ని విడిపించి అబ్బా తండ్రి అని మొరపెట్టి నీ కుమారుని ఆత్మతో మమ్మల్ని నింపి మీరు చేసిన మేలుకై వందనాలు చెల్లిస్తున్నాం. కుడి వచ్చిన మీ ప్రజలందరినీ బట్టి వందనాలు. నిశ్చయముగా ఆరాధనలో మీరు వారిని దర్శించినందుకు స్తోత్రాలు. మా తీర్మానాలు నూతన పరిచినందుకు స్తోత్రాలు. ముందున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీ స్వరం వినాలని, మీ మాటల మకరందం చేత మమ్మల్ని మేము బలపరుచుకోవాలని మీ చేతులకు అప్పగిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా, మాతో మీరు మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే కలుగునట్లు కార్యసిద్ధి కలుగ చేసి కృపను విస్తరింపచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ ఆదివారం సాయంత్రం వేళ ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన యవనస్తులైన యేసు రక్తంలో కడగబడిన పరలోక పౌరులందరికీ ప్రత్యేక వందనాలండి. అందరికీ వందనాలు. మన మధ్యలో కొందరు పెద్దలు ఉన్నారు. పెద్దలందరికీ ప్రత్యేకమైన వందనాలు. సంఘంలో యవనస్తుల మధ్యలో యవనస్తుల యూత్ కౌన్సిల్ వారు ఉండొచ్చు, చర్చ్ కౌన్సిల్ వారు ఉండొచ్చు, తర్వాత ఉమెన్స్ కౌన్సిల్ వారు ఉండొచ్చు. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశాన్ని సహోదరులు రాజు గారి ద్వారా దేవుడు నాకు ఇస్తూ వచ్చారు. నేటి దినాన్న ఈ సభకు అధ్యక్షులుగా ఉన్న సహోదరులు వినోద్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఒకసారి చేతులెత్తి ప్రభును స్తుతిద్దాం. హల్లెలూయా. క్లుప్తంగా దేవుని వాక్యాన్ని విందాం. కొంచెం వాక్యం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మాటిమాటికి ఇలా చూడడం మనకే ఇబ్బంది. కారణం ఏంటంటే ఐపీఎల్ మ్యాచ్ వస్తుంది కనుక. అందరికీ వందనాలండి, దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనందరికీ బాగా పరిచయమైన వ్యక్తి కీర్తనాకారుడైన దావీదు. ఈ దావీదు గారు చిన్న వయసు నుండి భయభక్తులు కలిగిన వ్యక్తి, బాధ్యత కలిగిన వ్యక్తి, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్న వ్యక్తి. దేవుడు చిన్న వయసులో నుండి దావీదు గారిని చూస్తూ వచ్చాడు. సరిగ్గా యవ్వన కాలం వచ్చేటప్పటికి దేవుని ప్రణాళికలో దావీదు గారు నిలబడ్డారు. మంచి యవ్వన జీవితం వచ్చేటప్పటికి దేవుడు దావీదు గారిని అప్పుడున్న జీవితంలో నుండి బయటికి తీసుకురావాలని ఆలోచించిన వాడై, అప్పటి కాలములో ఉన్న సౌలు సైన్యానికి కొరకరాని కొయ్యగా గొలియాతును మార్చి పరిణామాలన్నీ దావీదు అక్కడికి వచ్చేటట్లు చేసి 40 రోజులు సౌలు సైన్యం వలన కానీ గొలియాతు సంహారం దావీదు చేత ఒక చిన్న రాయి వేయించి దేవుడు దావీదుని
తన ప్రణాళికలోకి తీసుకొని వచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, యవనస్తులైన మీ అందరి పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు మనకున్న పరిస్థితులను బట్టి నిరాశ చెందుతాం. మనకెంత సామర్థ్యం ఉన్నా అవకాశం లేకపోవడం వలన నిరాశ చెందుతూ ముందుకు వెళ్ళి దేవునికి భక్తికి దూరం అయిపోతూ వస్తాం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన చక్కటి విషయం ఏమిటంటే, భక్తిని కాపాడుకునే యవనస్తులను, పరిశుద్ధతను కాపాడుకునే యవనస్తులను, దేవుని కోసం రోషం కలిగి బ్రతికే యవనస్తులను దేవుడు విడిచిపెట్టడు. వారి కోసం అంటూ ఓ సందర్భాన్ని ఏర్పాటు చేస్తాడు. వారి కోసం అంటూ ఒక యుద్ధ రంగాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎవరు జయించలేని, ఎవరు ఛేదించలేని, ఎవరి వల్ల కానీ గొల్యాతు సమస్యలను తీసుకొని వచ్చి ముందు పెట్టి దావీదు ద్వారా మాత్రమే అది సాధ్యమయ్యేటట్లు చేసి దావీదుకి ఓ సువర్ణ భవిష్యత్తు కలిగి ముందుకు వెళ్ళడం అనేది దేవుని ప్రణాళిక. అట్టి కృప ఇక్కడ కూడి ఉన్న మనందరిలో చాలామందికి అనుగ్రహించబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ దావీదు గారికి ఉన్న అలవాటు ఏమిటంటే పాట రాయడం. కన్నీరు వచ్చినా పాట రాస్తాడు, సంతోషం వచ్చినా పాట పాడతాడు, భార్య తరిమినా పాట పాడతాడు, పిల్లలు ఎదురు తిరిగినా పాట పాడతాడు, కడుపు నిండినా పాట పాడతాడు, కడుపు ఎండినా పాట పాడతాడు. పాటకు సహకరించడానికి ఎవ్వరూ లేకపోతే తన ప్రాణంతో చెప్పుకుంటాడు, ఎందుకు మౌనంగా ఉన్నావని. దేవాలయానికి వెళ్ళినప్పుడు వాయిద్యాలు వాయించడానికి వాయిద్యకారు లేకపోతే ఆ గిలక చప్పెటతో చెప్తాడు, లే మేల్కో, మనం ఆరాధిద్దామని. ఇలాంటి దావీదు ప్రతి అనుభవాన్ని పాటగా మలచి నేటి దినాల్లో మనం ఆరాధించుకునేదానికి ఒక బేసిక్గా మలస్తూ వచ్చాడు. ఓ రోజున ఓ పాట పాడుతూ ఆ పాటలో ఒక మాటను లిఖిస్తూ వచ్చాడు. ఆ పాటలోని మాట ఈ పూట మనం ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 52వ దావీదు కీర్తన, 52వ దావీదు కీర్తన, 52వ దావీదు కీర్తనలకి మనం వచ్చి 8వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదవగలిగితే, 52వ దావీదు కీర్తన 8వ వచనంలో రాయబడిన మాటను మనం గమనించగలిగితే దావీదు గారు ఒక మాట అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములోని పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించగలిగితే పక్కవారి గురించి మాట్లాడడం లేదు దావీదు గారు. చాలాసార్లు మనమైతే ఇది చేద్దాం, వారైతే అది చేశారు, వీరైతే ఇది చేశారు, అలా ఉంటాం, ఎలా ఉంటాం అని 10 మందితో కలిపి మనల్ని మనం ఆలోచించుకోవడం, మనల్ని మనం ప్రదర్శించుకోవడం, మన ప్రవర్తనను చూసుకోవడం అనేది మనకు అలవాటు. కానీ ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించగలిగితే ఒక క్రైస్తవుడు, యేసు రక్తంలో కడగబడిన ఒక యవనస్తుడికి ఉండవలసిన తీర్మానం ఏమిటంటే, నేనైతే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు నేను సెలబ్రిటీ లాగా లేదా క్రికెట్లో ఎవరో ఒక బ్యాట్స్మెన్ లాగా ఉండాలి అని అనుకుంటాం, లేదా ఫలానా బిజినెస్ మ్యాగ్నెట్ లాగా ఉండాలి అని అనుకుంటాం, చదువుల్లో ఫలానా వ్యక్తిలాగా ఉండాలనుకుంటాం, రాజకీయాల్లో ఫలానా వ్యక్తిలాగా ఉండాలనుకుంటాం. మనకు నచ్చిన వింగ్స్లో మనకు తెలిసిన, మనల్ని ఆకర్షించి మనల్ని బలపరిచిన వాళ్ళు ఎవరైతే, మనల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలాగా ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ కీర్తనకారుడైన దావీదును మనం గమనించగలిగితే, నేను వాళ్ళలాగా ఉండాలి అని అనుకోవడంలా, ఫలానా వాళ్ళలాగా ఉండాలి అని అనుకోవడంలా, తనను తాను దేవుని సన్నిధిలో ఒలీవ మొక్కలాగా పోల్చుకోవడం అనేది మనం గమనిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో ఉండవలసిన విధానములో ఉండక, ఉండకూడని విధానములో వేరే వేరే అనుభవాల్లో ఊహించుకుంటాం. ఈ కీర్తన వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ మీతో చెప్తాను. దావీదు గారి మీద ఆయన మామ అయిన సౌలు విషచూపు నిలిపి చంపాలి అని ప్రయత్నించి ఈటె పట్టుకొని తిరగడం మనందరికీ తెలుసు. దావీదు ఎక్కడ కనబడితే అక్కడ దావీదుని అంతము చెయ్యాలి అని రాజు ఉద్దేశించాడు. దావీదు చస్తే నా రాజ్యానికి తిరుగుండదు అనేది సౌలు ఉద్దేశం.
దావీదు సౌలు గారి దగ్గర నుండి తప్పించుకొని అనేక ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతూ ఉన్నాడు. ఒక రోజున సౌలు బారి నుండి తప్పించుకొని ఒక యాజకుని దగ్గర దావీదు గారు ఆశ్రయం పొందాడు. ఆ యాజకుని దగ్గర దావీదు ఉన్నాడని దోయాగు అనే ఒక వ్యక్తి చేత, ఎదోమీయుడైన దోయాగు అనే ఒక వ్యక్తి చేత సౌలుకు తెలిసింది. ఈ దోయాగు ఎవరు అనంటే దావీదుకి నమ్మకమైన వాడు, దావీదు నమ్మినవాడు. దావీదు నా రహస్యాలు ఏమీ బయటికి లీక్ కావు అన్నంతగా దోయాగును నమ్మాడు. నమ్మిన వ్యక్తే తన రహస్యాన్ని బట్టబయలు చేసినప్పుడు, భరోసా ఇవ్వవలసిన వ్యక్తే బజారున వేసినప్పుడు, గుండెల్లో పెట్టుకోవలసిన వ్యక్తే గుండెలు చీల్చినప్పుడు, కంటి చూపులాగా కాపాడుకోవలసిన వ్యక్తే కంటిలో నలకగా మారినప్పుడు, దారి చూపించాల్సిన వ్యక్తే చెప్పులో ముళ్ళులాగా మారినప్పుడు, విశ్రాంతినివ్వాల్సిన వ్యక్తే పక్కలో బల్లెంలాగా మారినప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని ఈ దావీదు దోయగును దూషించకుండా, ఎటు నెమ్మది లేని పరిస్థితిలో, ఇంటికి వెళితే భార్య సపోర్ట్ లేదు, కనబడితే సొంత మామ తరిమే ప్రయత్నం చేస్తున్నాడు, అన్నలు అర్థం చేసుకోవడంలా ప్రజలు రాళ్ళు తీసుకుంటున్నారు. దోయాగన్నా మిత్రుడిగా ఉంటాడు అనుకుంటే దోయాగు నా రహస్యాన్ని బట్టబయలు చేశాడు. ఇంకెవరిని నమ్మాలి? భక్తిని కాపాడుకోవడానికి అవకాశం లేని పరిస్థితి, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అవకాశం లేని పరిస్థితి, దేవుని కోసం నిలబడడానికి అవకాశం లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ధైర్యపరచడానికి, నన్ను ఇన్స్పైర్ చేయడానికి, నా వెన్ను తట్టడానికి, నా చెయ్యి పట్టడానికి, నన్ను రహదారిలో క్రీస్తు కోసం నిలబెట్టడానికి ఎవరు లేరు. నాకెవరు లేనప్పుడు నేను కృంగిపోను అని అలాంటి మూమెంట్లో తన విశ్వాసాన్ని, తన పరిశుద్ధతను, దేవునితో తనకున్న ఆ ఆధ్యాత్మిక అనుబంధాన్ని పునికి పుచ్చుకొని ఏమంటున్నాడంటే, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు దావీదు గారు ఈ పాట రాయలేదండి. అందరూ ఆయన్ని పొగిడినప్పుడు ఈ పాట రాయలేదు, అందరూ చప్పట్లు కొట్టినప్పుడు ఈ పాట రాయలేదు, శాలువా కప్పి దండేసినప్పుడు ఈ పాట రాయలేదు, నీకంటే గనుడు లేడు అని అన్నప్పుడు ఈ పాట రాయలేదు. కుంగిపోయిన పరిస్థితుల్లో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపజయం అనేది ఎదురుగా నిలబడుతున్న పరిస్థితులన్నీ గందరగోళంగా మారిపోయినప్పుడు, ఇక ముందుకు వెళ్ళడానికి వేలేనప్పుడు, సపోర్ట్ చేసే హస్తాలు లేనప్పుడు, లేవనెత్తే హస్తాలు లేనప్పుడు, ఇక అయిపోయింది నా జీవితం, ఇక నాకు భవిష్యత్తు అనేది లేదు అనుకున్న పరిస్థితులన్నీ పగబట్టి అతని మీద దాడి చేయాల్సిన పరిస్థితుల్లో మా నాన్న, మా అమ్మ, మా తండ్రి, మా పాస్టర్ గారు అనేది బయటికి తీయడం లేదండి. వెంటనే ఏమంటున్నాడు తెలుసా? అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోయినా నా దేవుని కోసం నేను నిలబడతాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ విడిచిపోయినా నా దేవుని కోసం నేను, అందరూ నమ్మక ద్రోహం చేసినా నా దేవుని కోసం నేను, నా పక్కవాడు లోకాశలో పడినా నా దేవుని కోసం నేను, వాడు భక్తిహీనంగా మారినా, వాళ్ళు దేవునికి దూరమైన, పరిశుద్ధతను విడిచిపెట్టినా, లోకములో కలిసిపోయి నామకార్థ అనుభవాల్లో ముందుకు వెళుతున్నా నేను నా ప్రభు అయిన యేసు క్రీస్తు కోసం పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. ఈ రోజున మనం చెప్పగలిగిన పరిస్థితి ఏమిటంటే, నీవైతే దేవుని కోసం ఎలా బ్రతుకుతున్నావు ఒకసారి ఆలోచించుకోవాలి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ సాయంకాలపు వేళ పరిశుద్ధ లేఖనాల వెలుగులో నుండి నేను ఎలా ఉన్నా నా దేవుని కోసం, ఒక సేవకుడిగా నేను ఎలా ఉన్నా, ఒక భర్తగా నేను ఎలా ఉన్నా, ఒక భార్యగా నేను ఎలా ఉన్నా, ఒక కుమారుడిగా నేను ఎలా ఉన్నా, ఒక సంఘములో బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను ఎలా ఉన్నా, నా దేవుని కోసం నేను ఎలా ఉన్నా అనేది మనకు ప్రాముఖ్యమైన విషయం అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ కీర్తనకారుడైన దావీదట తనను తాను ఒలీవ మొక్క వలె పోల్చుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. క్లుప్తంగా నాకు ఇవ్వబడిన సమయంలో దావీదు గారు ఒలీవ మొక్క వలె పోల్చుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? దావీదు గారి కాలంలో కావచ్చు, పరిశుద్ధ గ్రంథంలో కావచ్చు, చాలా ప్రాముఖ్యమైన మొక్కలు ఉన్నాయండి. ఆ కాలంలోనూ ఇప్పటికి కూడా యూదా సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యమైన మొక్కలు ఉన్నాయి. ఎవరి ఇంట్లోనన్నా వివాహం జరుగుతుందనుకోండి, వాళ్ళు ద్రాక్ష పంట వేస్తారు. ద్రాక్ష అనేది కూడా ప్రాముఖ్యమైన మొక్క, ప్రాముఖ్యమైన అనుభవం. ఎవరికన్నా రోగం వచ్చినా,
లేదా ఎవరినన్నా ప్రేమించిన ఆరోగ్యకరమైన ఆహారం పంపించాలనుకున్న అంజూరపు చెట్లను, అంజూరపు ఆకులను, అంజూరపు అడలను పంపిస్తారు. అది ఆరోగ్యకరమైనది. ఎవరైనా విలువైన ఇల్లు కట్టాలనుకున్నా, దేవాలయం కట్టాలనుకున్నా దేవదారు మోనులను తీసుకొని వస్తారు. అది విలువైనది. ఇలా చాలా విలువైన అనుభవాలు ఉండగా ఈ కీర్తనకారుడైన దావీదు గారు తనను తాను ఒలీవ మొక్కతో పోల్చుకోవడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ ఒలీవ మొక్కలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటి మనం జాగ్రత్తగా చూడగలిగితే, అలంకారప్రాయంగా వ్రాయబడిన ఈ అనుభవాల్లో, అలంకారప్రాయంగా మాట్లాడుకుంటున్న ఈ అనుభవాల్లో ఆత్మీయ అర్థాలు చాలా ఉన్నాయి. ఆ ఆత్మీయ అర్థాల చేత నేటి సాయంత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఆధ్యాత్మిక విందు మన హృదయాలలో జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ ఒలీవ అనుభవాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న రోజుల్లో పగలంతా ఆయన పరిచర్య చేసేవారు. సాయంత్రం అయితే ప్రభు ఎక్కడున్నారు, యేసుక్రీస్తు ఎక్కడుంటారు అని మనం ఎవరినన్నా అడిగామనుకోండి, లేఖనాల్లో వ్రాయబడింది, ఆయనతో ఉన్నవారు చెప్పగలిగింది ఏమిటంటే, యేసు ప్రభు ఒలీవల కొండలో తండ్రితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుతూ ఉంటారు. పగలంతా అద్భుతాలు చేసేవాడు ఆయన, పగలంతా సూచక్రియలు చేసేవాడు, పగలంతా మర్మాలు ప్రకటించేవాడు, పగలు దెయ్యాలను వెళ్ళగొట్టేవాడు, గుడ్డి వాళ్లకు చూపునిచ్చి చనిపోయిన వాళ్ళు లేవనెత్తి 5 రొట్టెలు 5,000 మందికి పంచి నీళ్ల మీద నడిచి పాపాలు క్షమించి అనేక అద్భుతాలు చేశాడు. ఇంత శక్తి కలిగిన పరిచర్య చేయడానికి ఈ పవర్ ఎక్కడి నుండి వచ్చింది? ఆయన పరిచర్య అంత విస్తృతంగా విస్తరించడానికి ఈ అభిషేకం ఎక్కడి నుండి వచ్చింది? రహస్యం ఏమిటంటే, పగలంతా పరిచర్యలో ఉన్న ఆయన రాత్రైతే ఒలీవల కొండలో ఏకాంతంగా తండ్రితో గడిపేవాడు. ఈ ఒలీవల కొండకే ఉన్న పేరేమిటంటే గెత్యమనే తోట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏమిటంటే, ఒలీవ అనుభవం సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తుకి తండ్రి సన్నిధిలో నుండి అభిషేకాన్ని తెచ్చిపెట్టే ఒక రాజమార్గం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో మనం గమనించాల్సింది, ఈ ఒలీవ అనుభవాలను జాగ్రత్తగా మనం చూసుకుంటూ వెళితే క్లుప్తంగా మీతో కొన్ని విషయాలు ఈ ఒలీవలో నుండి ప్రభు ఆధ్యాత్మికంగా మనకు నేర్పించబోతున్నారు. ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలోకి ఒకసారి మనం వెళదాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, చెట్లన్నిటికీ ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏమిటంటే, మన మీద ఎవరన్నా ఒక రాజు ఉంటే బాగుండు, మన మీద ఎవరన్నా ఒక పెద్ద ఉంటే బాగుండు, మనల్ని క్రమంగా నడిపించడానికి ఒక రాజు ఉంటే బాగుండు అని ఒక ఆలోచన వచ్చింది. ఈ చెట్లకు ఆలోచన రావడం ఏమిటి అని మీరు అనుకోవచ్చు. ఇది ఆ కాలంలో జరిగిన గిద్యోను గారు న్యాయాధిపతిగా ఉన్న దినాలలో, గిద్యోను గారి తర్వాత జరిగిన ఇశ్రాయేలీల రాజకీయ పరిస్థితులకు అలంకారప్రాయంగా చెప్పబడిన ఉపమానం ఇది. ఆ ఉపమానములో చెట్లన్నీ రాజును ఎన్నుకోవడానికి బయలుదేరి ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చాయి. ఆ ద్రాక్ష చెట్టు నవ్వుకుంటూ ముఖం మీద వందనాలు పెట్టి, మీరు చెప్పిన డిమాండ్స్ అన్నీ నాతో కాదులే అని చెప్పి వాటిని పక్కన పెట్టి తన పని తాను చేసుకుంది. నిదానంగా అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అంజూరపు చెట్టు కూర్చోబెట్టినట్టే ఉంది, ఏసీ పెట్టినట్టే ఉంది, ఫ్రిడ్జ్ వాటర్ ఇచ్చినట్టే ఉంది. మీరు చెప్పిన డిమాండ్స్ ఏమి నాకు పనికి రావని నిదానంగా ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చాయి. ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చి ఎలక్షన్ లేదు, కలెక్షన్ లేదు, ఎనామస్గా మా మీద రాజు అయ్యుండు, మా మీద లీడర్ అయ్యుండు, మాకు పెద్దగా ఉండు అని ఆఫర్ తీసుకొని వచ్చాయి. ఆఫర్ తీసుకురాగానే ఒలీవ చెట్టు ఒక మాట ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూడగలిగితే, మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా, ఒలీవ చెట్టు దేవుడిని, నరులను, మానవులను దేని వలన నరులు సన్మానిస్తారో ఆ నా తైలము నీయక మాని చెట్టు మీద రాజునయ్యుండి, చెట్ల మీద రాజునయ్యుండి అటూ ఇటూ ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. జాగ్రత్తగా మనం గమనించాలి. దావీదు గారు ఒలీవ చెట్టుతో తనను తాను పోల్చుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అని మనం గమనించగలిగితే, ఒలీవలో ఉన్న మొట్టమొదటి చక్కటి రహస్యం, ఆధ్యాత్మిక సుగుణం ఏమిటంటే, అవకాశం వచ్చింది ఒలీవకి. అవకాశం వచ్చిన ఒలీవ చెబుతుంది ఏమిటంటే, అయ్యా నాకు ఒక పని ఉంది, ఈ పనిని కాదని మీ పని దిశగా నేను రాలేను.
దేవుడు నన్ను ఒక ఉద్దేశంతో సృష్టించారు. దేవుడు నాకు కొన్ని వనరులు ఇస్తూ వచ్చారు. దేవుడు నాకు కొన్ని టాలెంట్స్ ఇస్తూ వచ్చారు. నా జీవితంలో అవసరాలన్నీ దేవుడు ఇస్తూ వచ్చారు. నాకంటూ దేవుని సన్నిధిలో ప్రత్యేకత ఉంది. నాకంటూ, నా రాకకంటూ, నా పుట్టుకకంటూ, నా జీవితానికంటూ దేవుని సన్నిధిలో ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను గుర్తుపట్టడం నా బాధ్యత. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రణాళిక ప్రకారం బ్రతకడం అనేది నా లైఫ్ జర్నీ యొక్క ముఖ్య ఉద్దేశం. అది నా గురి. మీరు చెప్తున్నది ఏమిటి? రాజుగా ఉండమంటున్నారు. నేనేమంటున్నా? దేవుని ప్రణాళికలో ఉంటానంటున్నా. మీరు ఆఫర్ ఇస్తున్నారు, మీరు ఆఫరింగ్ ఇస్తున్నారు, అందరం ఎక్కించాలనుకుంటున్నారు. అంటే మీరు చెప్పే మాటలు, మీ తీసుకొని వస్తున్న అవకాశం, మీరు వేస్తున్న కుర్చీ, మీరు చేస్తున్న చర్చ అంతా ఎలా ఉంది అని అంటే నా పని నుండి నన్ను పక్కకు తప్పించేటట్లు ఉంది. అయితే మీకు ఒక దండం, నా పని నుండి నేను పక్కకు రావడానికి లేదు. దేవుడు నాకు ఒక బాధ్యతను అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమిటా బాధ్యత అంటే నా తైలము చేత దేవుణ్ణి, నరులను సన్మానించడం అనేది నా బాధ్యత. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఒలీవ తన వ్యక్తిగత బాధ్యతను గుర్తుపడుతుందండి. దేవుడు తనకిచ్చిన వనరులతో దేవుణ్ణి ఎలా సన్మానించాలి అని ఆలోచిస్తుంది. ఎంతసేపు ఈ ఒలీవ ఆలోచన ఏమిటంటే, నేను నా దేవుణ్ణి ఎలా సంతోషపరచగలను, నా దేవుణ్ణి ఎలా సన్మానించగలను, నా దేవుని కళలో సంతోషాన్ని ఎలా చూడగలను, నన్ను ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించి తన ప్రాణ క్రయధనము చేత నన్ను కొన్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు సంతోషానికి నేను ఎలా కేంద్రము కాగలను, నా దేవుని సంతోషాన్ని, సమాధానాన్ని పంచుకునే వ్యక్తిగా నేను ఎలా ఉండగలను. ఇది ఒలీవలో ఉన్న మొదటి సుగుణం. చాలాసార్లు మనుషులను సంతోషపెట్టే, దైవజనులను సంతోషపెట్టే ప్రయత్నం చేస్తాం. నాయకులను సంతోషపెట్టే ప్రయత్నం, వారికి అనుకూలంగా ఉండే ప్రయత్నం చేస్తాం. మంచిదే కావచ్చు, మనుషుల దయ అవసరం, నాయకుల దయ అవసరం, యాజకుల దయ అవసరం, మంచిదే కావచ్చు. కానీ అందరినీ సన్మానించడానికి పెద్దపీట వేసే మనం మన జీవితంలో దేవుణ్ణి సన్మానించకపోతే, ఒకసారి ఆలోచించండి. వనరులు ఇచ్చిన దేవుణ్ణి సన్మానించకపోతే, నీ ద్వారా, నా ద్వారా, నీకు నాకు ఇచ్చిన కృపను బట్టి, నీకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నీకు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, మనల్ని ప్రేమించి మన జీవితంలో ఆయన ఇచ్చిన వనరులను బట్టి ఆయనను సన్మానించడానికి వెనకడుగు వేసిన వ్యక్తులుగా మనం ఉన్నామేమో జాగ్రత్తగా ఆలోచించాలండి. ఈ ఒలీవ చెప్తుంది, నాకు ఒక బాధ్యత ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ దేహం ద్వారా నేను నా యేసయ్యను గనపరచాలి. ఈ తలంపుల ద్వారా నా యేసయ్యను గనపరచాలి. నన్ను ప్రేమించి తనను తాను రిక్తునిగా మార్చుకొని నన్ను పరిమళ తైలంగా మార్చుటకు నేను ఇంకనూ పాపినై ఉండగానే యుక్తకాలమందు భక్తిహీనుడైన నా కొరకు మరణించి నన్ను శాపము నుండి విడిపించి, రోగము నుండి విడిపించి, దేవుని నీతిగా మార్చి, నన్ను సమాధానపరిచి, తండ్రితో సమాధానపరిచి ఆయనలో నూతన పురుషునిగా మార్చిన నా ప్రభు అయిన యేసు క్రీస్తుని సంతోషపరచడమే నా దర్శనం. ఆమేన్, హల్లెలూయా. మరొకసారి ఆలోచిద్దాం. మన ఆధ్యాత్మిక జీవితం దేవునికి ఇష్టకరంగా ఉందా, దేవునికి కష్టకరంగా ఉందా? మన మాటలు, మన పరిచయాలు దేవుని సంతోషపరిచేటట్లున్నాయా, లేకపోతే ఆధ్యాత్మిక జీవితం నిర్లక్ష్య ధోరణిలో ముందుకు వెళుతుందా? ఈరోజు ఒక బాధ్యత ఏమిటంటే, నాకు ఇవ్వబడిన ఈ జీవితం ద్వారా నేను ప్రభువైన యేసుక్రీస్తుని గణపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సైనికుని చూడండి. ఎప్పుడైతే సైన్యంలో చేరాడో, ఆ శిక్షణ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సైనికుని యొక్క జీవిత విధానాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే కంటికి నిద్ర రానివాడు తను డ్యూటీలో ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సైనికుడు ఎప్పుడు చూడండి, డ్యూటీలో ఉన్నప్పుడు ఎప్పుడు చూడండి, చీమ చిటుకుమంటే వెపన్ ఎయిమ్ చేయడానికి రెడీగా ఉంటాడు. కారణం ఏమిటి అనంటే హీఈస్ ఆన్ డ్యూటీ. ఆయన డ్యూటీలో ఉన్నాడు. క్రైస్తవ్యం అనేది ఆ సండే భక్తి మాత్రమే కాదండి. క్రైస్తవ్యం అనేది పండగ భక్తి కాదండి. క్రైస్తవ్యం అనేది మాటల్లోనో బట్టల్లోనో చూపించే భక్తి కాదండి, బ్రతుకులో చూపించే భక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవ్యం అనేది ఒక కులమో ఒక మతమో కాదండి. క్రైస్తవ్యం అనేది లోకానికి వెలుగుని ప్రకాశింపజేసి ప్రకటించే ఓ చక్కటి జీవిత విధానం.
ఈ విధానంలో మనం ఎక్కడున్నాం? దేవుణ్ణి కాక వేరెవరిని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రాణాత్మ దేహాలతో. ఒలీవ చెప్తుంది, నాకు ఒక పని ఉంది. ఆ పని ఏంటంటే నా దేవుణ్ణి నేను సన్మానించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలోని పచ్చని ఒలీవలాగా ఉంటాను. ఒలీవలో ఉన్న చక్కటి మొదటి సుగుణం ఏంటంటే తన బాధ్యతను గుర్తుపట్టుకుంటుంది. ఏమిటి బాధ్యత? పరిశుద్ధతను కాపాడుకోవడం, తలంపును కాపాడుకోవడం మన బాధ్యత. రెండవదిగా ఒలీవలో ఇంకొక మాటను, ఒలీవలో ఇంకొక అనుభవాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. చూడండి, మీకు వీలుంటే పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి నిర్గమాకాండం 27వ అధ్యాయం 20వ వచనంలో ఓ ప్రాముఖ్యమైన పని దేవుడు మోషే గారి చేత ఇశ్రాయేలీయులకి ఇస్తున్నారు. అదేమిటంటే, పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారం అని ఒకటి ఉంది. ఈ ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి: ఆవరణ, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఈ ఫుల్ ఫీట్ ఏదైతే ఉందో అది అతి పరిశుద్ధ స్థలం అనుకోండి. ఇప్పుడు మనం కూర్చొని ఆరాధిస్తున్న ఈ స్థలం పరిశుద్ధ స్థలం అనుకోండి. ఎంట్రన్స్ బయట మెట్లు అవన్నీ ఉన్నాయి కదా, అది ఆవరణ అనుకోండి. ఆవరణలో ఎంట్రన్స్లో బలిపీఠము, గంగాళం ఉంటాయి. లోపలికి రాగానే పరిశుద్ధ స్థలంలో దీపవృక్షము, ధూపవేదిక, సముఖపు రొట్టెల బల్ల ఉంటాయి. దానిని దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మనసు ఉంటుంది. ఆవరణలోకి ఎవరైనా రావచ్చు. పరిశుద్ధ స్థలంలోకి డ్యూటీలు వేయబడిన యాజకులే వస్తారు. అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే వెళతాడు. ఈ ఆవరణలో దీపవృక్షం అనేది ఒకటి ఉంటుంది. ఈ దీపవృక్షం 7 దీపాలు కలిగి టైం టు టైం నూనె పోయబడి అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళడానికి, పరిశుద్ధ స్థలములో వెలుగులో పరిచర్య చేయడానికి వెలుగు కలిగిన స్థలంగా ఉంటుంది. ఒకవేళ పరిశుద్ధ స్థలములో దీపవృక్షం మండకపోతే వెలుగు ఉండదండి. ఆ దీపాలు ఎలా మండాలి అనంటే, దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, మోషే నువ్వు ఇశ్రాయేలీయులకు చెప్పు, అచ్చమైన దంచబడిన ఒలీవ నూనెను తీసుకొని రమ్మని చెప్పు. ఆ ఒలీవ నూనె తీసుకొని వచ్చి దీపాల్లో పోసినప్పుడు ఒలీవ నూనె ఏం చేస్తుంది అని అంటే, దీపాలను వెలిగించడానికి దంచబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా ఒలీవలో ఉన్న చక్కటి ప్రాముఖ్యమైన అనుభవం ఏమిటంటే, ఒక కర్తవ్యం కనబడుతుంది. మొట్టమొదటిది బాధ్యత, పరిశుద్ధతను కాపాడుకోవడం. రెండవది ఒక కర్తవ్యం, ఒక భారం. ఏమిటమ్మా ఒలీవా అని అడిగామనుకోండి, ఒలీవా చెప్పేది ఏమిటంటే, నేను దంచబడతానయ్యా, నేను శ్రమలు సహిస్తాను. దేనికోసం అంటే దీపవృక్షంలో ఉన్న దీపాలు వెలగడం కోసం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, మనకు కర్తవ్యం ఉంది. యేసు రక్తంలో కడగబడిన మనకు కర్తవ్యం ఉందండి. ఆ కర్తవ్యం ఏమిటో తెలుసా? పరిశుద్ధతను కాపాడుకోవడం మాత్రమే కాదు, యేసు సిలువను మోసుకుంటూ గమ్యము వరకు వెళ్ళడం మన కర్తవ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యవన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యవన జీవితంలో అనేక భారాలు మన మీద ఉంటాయి. అది చదువు భారం కావచ్చు, కుటుంబ భారం కావచ్చు, లేకపోతే వివాహం అయితే వివాహ భారం కావచ్చు, నువ్వు ఒక ఆఫీసులో ఏదో పని చేస్తుంటే పని భారం కావచ్చు. వీటన్నిటితో పాటు మనకు ఉన్న ఇంకొక భారం ఏమిటి అని అంటే, యేసు సిలువను మోయడం అనేది మన భారమయ్యుండునుగాక. ఆమేన్, హల్లెలూయా. సిలువను మోయడం అంటే మొల కిరీటం పెట్టుకొని, చకముక్క పెట్టుకొని, మెళ్ళో సిలువ వేసుకొని, ఎంతో వింత ఎంతో చింత ఏ కాదండి, అదిగదిగో అని పాట పాడడం కాదు. ప్రతి దినాన్న ఆయన సిలువ శ్రమలను వహిస్తూ నిన్ను రక్షించిన యేసుని ఎదుటి వారికి పరిచయం చేయడమే నీ బాధ్యత. ఆమేన్, హల్లెలూయా. ఈ ఒలీవ ఏం చేస్తుందంటే, దంచబడి తైలాన్ని ఇస్తుంది. ఎందుకు దంచబడుతుంది? ఎందుకు నష్టపోతుంది? ఎందుకు కష్టాన్ని అనుభవిస్తుందంటే, నేను దంచబడితే దీపాలు వెలుగుతాయి, నేను దంచబడితే లోకంలో నశించే ఆత్మలు రక్షించబడతాయి. ఈ రోజున మనం రక్షించబడ్డాం, లోకంలో నశించిపోయే ఆత్మల సంగతి ఏమిటి? ఒకసారి ఆలోచించండి.
యవనస్తులుగా మీ మీద ఉన్న బాధ్యత. అంటే నన్ను నేను ఎందుకు పోల్చుకోవట్లేదంటే నేను యవనస్తుడిని కాదండి, దేవుడి దయ వల్ల వాక్యం చెప్పడానికి వచ్చాను, కానీ నేను యవనస్తుడిని కాదండి, అలా కనబడుతున్నాను. దగ్గర దగ్గర నియర్ బై 50లో ఉన్నాం మేము. 50లో మా ఏజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్న వందనాలన్నా, మా ఏజ్ వాళ్ళు మాకంటే పెద్దలు అక్కడ కూర్చున్నారు, అందరికీ వందనాలు. మా సమకాలికులు మీ భవిష్యత్తు మేము, మా గతం మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని కోసం నలగవలసిన వారమై ఉన్నాం. నలగడం అంటే ఏమిటి? శ్రమ పడడమే, సువార్త చెప్పడానికి శ్రమ పడడమే. మీరు ఈ 2-3 రోజుల్లో చూస్తుంటారు, మన మహబూబ్ నగర్ జిల్లాలో ఒక 2 యవనస్తులు ట్రాక్స్ పంచుతుంటే, సువార్త కరపత్రికలు పంచుతుంటే ముఖం మీద కొట్టారండి. ఎంతమంది చూశారు? ఆ యవనస్తులకి ఏం తక్కువ అండి? ఆలోచించండి. ఆ యవనస్తులకి ఏం తక్కువ? చక్కగా హైట్ ఉన్నారు, చక్కటి వాస్తు బాగుంది, శరీర వాస్తు, ముఖం బాగుంది, అన్ని వనరులు ఉన్నాయి. వెళ్ళి ఆ ముఖం మీద కొడుతున్నాడు. ఎంత ఉన్నాడు అన్నాడు పొట్టోడు, ఎగిరెగిరి చెంపల మీద కొడుతున్నాడు. ఆయన జుట్టు పట్టుకొని పడామని కొడితే పళ్ళు రాలి కింద పడతాడు, కళ్ళు తిరుగుతాయి. ఆ హైట్ ఉన్నాడు, సువార్త చెప్పిన వ్యక్తి కొంచెం హైట్ ఉన్నాడు, వీడేమో పొట్టిగా ఉన్నాడు, కొంచెం పొట్టిగా ఉన్నాడు. అందులో పట్టుకొని కొడితే ఏమవుతుంది? కానీ ఆ పొట్టోడు కొడుతుంటే అలాగే వెళ్ళిపోతున్నారు, కానీ ఎదురుగొట్టలేదండి. కారణం ఏమిటంటే మేము ఒలీవలం, యేసు నిమిత్తమై నలగవలసిన వారం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక యవనస్తుడైన స్టెఫెన్ బైబిల్లో ఉన్నాడండి. స్టెఫెన్ పాస్టర్ గారు కాదండి, వర్షిప్ లీడర్ కాదండి. ఆదిమ సంఘంలో అపోస్తుల కార్యం 6-7 అధ్యాయాల్లో ఉంటాడు స్టెఫెన్ ఎవరో తెలుసా? వంటలు చేయడానికి ఏర్పాటు చేయబడిన వ్యక్తి, దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి. ఈ స్టెఫెన్ మీద కొంతమంది పగబట్టారు. ఈ వాక్యం తర్కం జరుగుతుంది. ఈ తర్కం ఎక్కడి దాకా వచ్చిందంటే, ఈ స్టెఫెన్ బయటికి తీసుకొని వచ్చి కొట్టి చంపాలి అన్నంతగా వచ్చింది. ఇంకొక యవనస్తుడు, రే కొట్టండ్రా, నా పేరు చెప్పి కొట్టండ్రా, మీ మీద కేసు లేకుండా నేను బెయిల్ తీసుకొని వస్తా. సౌలు అనే ఒక యవనస్తుడు ఎంకరేజ్ చేస్తున్నాడు, కొట్టండి స్టెఫెన్, చంపండి, ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆ రాడికల్ టీంకి ఇన్ఛార్జిగా ఉంది ఎవరో తెలుసా? సౌలు. రాళ్ళు తీసుకుని స్టెఫెన్ కొట్టారు. ఇంకో కొనప్రాణంలో ఆ చివరి మూమెంట్లో తల పగిలిపోయి ఉండొచ్చు, చనిపోయే పరిస్థితి, పళ్ళు రాలిపోయి ఉండొచ్చు, రక్తం దారాలుగా కారిపోతూ ఉండొచ్చు. ఆ యవనస్తుడు సింహాసనం వైపు చూస్తూ అంటున్నాడు, అదిగో నా ప్రభువైన యేసుక్రీస్తు నిలబడ్డాడు అని. ప్రభువా, ఈ దోషము వీరి మీద మోపొద్దు. ఎవరిని చూసి మాట్లాడుతున్నాడు? అదిగో అక్కడ ఒక యవనస్తుడు కూర్చొని ఉన్నాడు. ఈ కొట్టే వాళ్ళ బట్టలన్నీ ఆ యవనస్తుడి పాదాల దగ్గర ఉన్నాయి. ఆ యవనస్తుడు ఎవరు అంటే సౌలు, యూదా మత ప్రవిష్టుడు. మీ మీద కేసు రాకుండా నేను చూసుకుంటాను, కొట్టండి, వాడిని చంపండి అని ఎంకరేజ్ చేస్తున్న ఒక మతోన్మాది అయిన యవనస్తుడు అక్కడ ఉన్నాడు. ఆ యవనస్తుడిని చూసుకుంటూ కారిపోతున్న రక్తాన్ని చూడట్లేదండి, నాశనానికి వెళ్ళిపోతున్న సౌలు అనే యవనస్తుడిని చూసుకుంటున్నాడు. పగిలిపోయిన తలను చూసుకోలేదు, రాలిపోయిన పళ్ళు చూసుకోలేదు. అరే నేను యవనస్తుడిని, నేనేం తప్పు చేశానని తిరుగుబాటు చేయలేదండి. ఏమంటాడు తెలుసా? ప్రభువా, వీరికి ఏం తెలియదయ్యా, వీరిని క్షమించు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే స్టెఫెన్ అనే ఒలీవ నలిగిందో, స్టెఫెన్ అనే ఒలీవ నలిగి ప్రార్థించిందో, స్టెఫెన్ అనే ఒలీవ రక్తము కార్చిందో, స్టెఫెన్ అనే ఒలీవ నలిగి దారాలుగా రక్తము కార్చి మరణించిందో. మీరు తర్వాత చదువుకోండి అపోస్తుల కార్యాల గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాటలు మనం గమనించగలిగితే 7వ అధ్యాయం 55 నుండి అదే అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయానికి వచ్చేపటికి, 7వ అధ్యాయంలో చివరిలో స్టెఫెన్ చచ్చిపోయాడు. 9వ అధ్యాయ ప్రారంభంలో సౌలు గుర్రం మీద నుండి దమస్కు మార్గములో కింద పడ్డాడు. దేవుడు దర్శించాడు. కారణం ఏమిటో తెలుసా? సౌలు ఒక హతసాక్షి మరణం చూశాడు. స్టెఫెన్ యొక్క ప్రార్థన ఒక యవనస్తుడిని రక్షించింది, దేవుడు దర్శించేటట్టు చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మరి నీ తోటి యవనస్తుల కోసం ఈరోజున్న ప్రార్థన చేసావు మై డియర్ ఫ్రెండ్. ఒకసారి ఆలోచించు, ఎంతమంది నీ కోసం ప్రార్థన చేస్తే ఈ స్థితికి వచ్చి ఉంటావు? మరి నశించిపోతున్న యవనస్తులు ఎంతోమంది ఉన్నారు. నీ బాధ్యత లేదా? భారం లేదా?
రెండవదిగా ఒలీవ ఏం చేస్తుందంటే నలుగుతుంది దీపాలను వెలిగించడానికి. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా ఒలీవలో ఇంకొక మాట చెప్పి నా వెనుకున్న పెద్దలకు సమయాన్ని అప్పగించేస్తా. నోవాహు దినాల్లోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండం 8వ అధ్యాయంలోకి వద్దాం. నోవాహు దినాల్లో ప్రచండమైన జలప్రళయం వచ్చింది. ఆకాశ తూములు విప్పబడ్డాయి, భూమి తూములు విప్పబడ్డాయి. పడవ మాత్రమే, నోవాహు గారి ఓడ మాత్రమే ప్రయాణం చేయడం ప్రారంభించింది. అరారాతు పర్వతాల మీద నిలిచింది. ఓడలో ఉన్న వాళ్ళు మాత్రమే బ్రతికారు, మిగిలిన వాళ్ళంతా చనిపోయారు. భూమి మీద జీవం లేదు. కొన్ని దినాల తర్వాత నోవాహు గారు చేసింది ఏమిటంటే, భూమి మీద వరద తగ్గిందా లేదా చూద్దామని ఓ పావురాన్ని పంపించారు. అది వెళ్ళి భూమి మీద ఎక్కడ కాలు నిలపడానికి అవకాశంలోకి తిరిగి వచ్చింది. మరికొన్ని రోజులు ఆగిన తర్వాత ఒక నల్ల పావురాన్ని పంపించారు. పావురాన్ని పంపించిన తర్వాత ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం మనం చూడగలిగితే, సాయంకాలమునట ఆ పావురం ఓడలోకి తిరిగి వస్తుందట. ఓడలో ఉన్న నోవాహు దగ్గరికి తిరిగి వచ్చేటప్పుడు ఆ పావురపు నోట్లో ఏముందో తెలిసిన, త్రుంచబడిన ఒలీవ ఆకు, చెట్టు ఆకు. అంటే జాగ్రత్తగా మనం గమనించాలి, ఓడలో తప్ప జీవం భూమి మీద ఎక్కడా లేదు. కానీ ఒలీవ చెట్టు ఎలా చిగురించింది? 2 రోజులు 3 రోజులు కాదండి, దగ్గర 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురిస్తే మహా వృక్షాలన్నీ వేర్లతో సహా కుళ్ళిపోయి చచ్చిపోయాయి. ఇంకా బ్రతకడానికి వరద తగ్గిన తర్వాత అవకాశమే లేదు. అవకాశం లేని పరిస్థితుల్లో ఈ నోవాహు ఈ ఒలీవ ఏం చేస్తుందంటే చిగురించడం ప్రారంభించింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఒలీవ లోపల ఓ తీర్మానం ఉంది, ఒలీవ లోపల చిగురించే లక్షణం ఉంది. పక్కనున్న వాళ్ళు ఎలా అయిపోయినా సరే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, నేను పడిపోయానా, నేను మోసపోయానా, నేను జారిపోయినా మరొక్కసారి నా యేసయ్య కోసం నేను నిలబడతాను. హల్లెలూయా. ఆగిపోను, నేను సాగిపోతాను నా యేసు కోసం. ఎంత గొప్ప పోరాటం వచ్చినా అంత గొప్ప విజయాన్ని ఇవ్వగలిగిన వాడు నా దేవుడు అని నమ్ముతూ ఒలీవ చిగురించడం ప్రారంభించింది. అరే, నా పక్కనున్న చెట్టు చచ్చిపోయిందే, దానికంటే నేను పెద్ద భక్తి పొర్రాలనా అని కంపేరింగ్ చేసుకోవాలా. ఈ ఒలీవలో ఉన్నది ఏమిటో తెలుసా? ఓడలో ఉన్న నోవాహు సంతానం వాగ్దాన భూమిని స్వతంత్రించుకోబోతుంది. హల్లెలూయా. వాగ్దాన భూమిలో నోవాహు సంతానం అడుగు పెట్టబోతూ ఉంది. నోవాహు సంతానం వాగ్దాన భూమిలో వాగ్దాన చిహ్నాన్ని చూడబోతూ ఉంది. దేవుడు వీరిని ఓడలో నుండి వాగ్దాన భూమిలోకి తీసుకొని రాబోతూ ఉన్నాడు. నేను కూడా ఆ వాగ్దాన భూమిలో అడుగు పెట్టాలి. పాపము లేని ఆ పరిశుద్ధుల స్వాస్యములో నేను అడుగు పెట్టాలి. ఈ జలప్రళయం, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ పోరాటాలు ఎన్నదగినవి కాదు. ఏదో ఒక రోజున నా ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు, కడబోర మోగుతుంది, కనురెప్పపాటులో నేను చిగిరించి నా ప్రభువైన యేసుక్రీస్తుని ముఖాముఖిగా చూస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఒలీవలో ఉన్నది మొట్టమొదటిది పరిశుద్ధతను కాపాడుకునే ఒక బాధ్యత. ఒలీవలో ఉన్నది రెండవది ఏమిటి అని అంటే, నేను రక్షించబడ్డాను, ఇంకా నశించే ఆత్మలు ఎన్నో ఉన్నాయి, వారి కోసం నేనేమి చెయ్యాలి? ఒక త్యాగం. ఒలీవలో ఉన్న మూడవ చక్కటి లక్షణం ఏమిటంటే, ఏదో ఒక రోజు నా ప్రభువైన యేసుక్రీస్తుతో నేను ఉండాలి, పునాదులు కలిగిన ఆ పట్టణంలో నేను ఉండాలి. ఇది నా దర్శనం. ఆమేన్. అందుకనే కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములోని పచ్చని ఒలీవలా ఉంటాను. ఒలీవలో నుండి 3 అనుభవాలు ప్రభు మనతో చూపిస్తూ వచ్చారు. ఒకటి బాధ్యత, పరిశుద్ధతను కాపాడుకోవడం. రెండోది భారం. ఏమిటా భారం అంటే, నేను దంచబడాలి, నేను శ్రమపడాలి, నేను ప్రార్థించాలి, ప్రత్యక్ష గుడారములో దీపాలు వెలగాలి, నశించిపోతున్న ఆత్మలు, నశించిపోతున్న యవనస్తులు వెలిగించడం కోసం నేను ఏమైనా చేయాలి. మూడవది భాగస్వామ్యం. ఎక్కడ భాగస్వామ్యం? నోవాహు సంతానం అడుగు పెట్టబోయి ఆ నూతన వాగ్దాన భూమిలో నేను అడుగు పెట్టాలి. ఒకటి బాధ్యత, రెండవది భారం, మూడవది భాగస్వామ్యం. ఈ అనుభవాల్లో దేవుడు మనల్ని స్థిరపరిచి బలపరుచునుగాక. మన వినికిడిలో దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కండ్లు మూయండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మనల్ని మనం ఒలీవలాగా, దేవా బాధ్యత కలిగి, నా పరిశుద్ధతను కాపాడుకునే బాధ్యత కలిగి నీ కోసం బ్రతుకుతానయ్యా.
రెండవది, నశించే ఆత్మల కోసం అయ్యా నీకు స్తోత్రం, స్టెఫను వలె భారం కలిగి త్యాగపూరితంగా నిలబడతాను. మూడవది, నిత్యత్వంలో నీతో ఉండాలని, యుగ యుగాలు ఆ సౌందర్య సియోనులో నీ ముఖ దర్శనం చేయాలని, నీ నిత్యత్వపు భాగస్వామ్యాన్ని కోరుకుంటానయ్యా అని ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. తేటగా బహుసూటిగా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. స్వామి, దావీదు గారు, నేనైతే దేవుని మందిరంలోని పచ్చని ఒలీవ వలె ఉంటానని, ఒలీవ అనుభవాలు మా ఎదురుగా నిలిపి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. కూడి వచ్చిన యవ్వన తరాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. ఒలీవ బాధ్యత గుర్తని, ఒలీవ భారము కలిగిన అనుభవాల్లో ఉందని, ఒలీవ నిత్యత్వపు పరలోకపు భాగస్వామ్యాన్ని కోరుకుంటుందని మా ఎదురుగా మీరు నిలిపినందుకు స్తోత్రాలు. యవనస్తులైన మీ ప్రియబిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడినట్లు ఈ వాక్యాన్ని మా వినికిడిలో స్థిరపరిచి లేవనెత్తుమని ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము మా తండ్రి. ఆమేన్. అందరికీ